శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశలను చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూలై 5th నుండి 11th జూలై 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ప్లానటరీ పొజిషన్ గురించి ఒక్క నిమిషం తెలుసుకుందాం అండి. కుజుడు వృషభ రాశిలోను, రవి బుధుడు రెట్రోగ్రెషన్ లో ఉంటాడు. రెట్రోగ్రెషన్ అంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. రవి బుధులు మిథున రాశిలోను, గురుడు ఎగ్జాల్టేషన్ లో ఆయన కర్కాటకంలోను, శుక్రకేతువులు సింహరాశిలో. శుక్రకేతువులు మంచివాడు కాదు, అంటే శుభఫలితాలు ఇవ్వరు. సింహరాశిలోను, అలాగే రాహు కుంభరాశిలోను, శనేశ్వరుడు మీనరాశిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఒక్కొక్కటి తెలుసుకుందామండి. మిథున రాశిలోనే రవి బుధులు, బుధాదిత్య యోగం ఎక్సలెంట్. బుధాదిత్య యోగం ఉందంటే లగ్నంలో మీ రాశిలోనే రవి బుధులు కలిసి ఉన్నారంటే కూశాగ్ర బుద్ధి, అంటే చాలా సూక్ష్మమైన బుద్ధి కలవారుగా ఉంటారండి. మీరు చాలా తెలివైన వారు, మంచి విద్య కూడా బాగా వస్తుంది, చురుకైన స్వభావం కలవారు, అలాగే రాజస లక్షణాలతో ఉండడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్స్ విద్య అంటే సిఏ, సిఎంఏ, బీకామ్ తర్వాత చేస్తారు కదా, ఇవన్నీ మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. బ్రహ్మాండంగా చూస్తారు. ముఖ్యంగా మ్యాథమెటిషియన్గా, అలాగే ఒక విధమైన పొలిటీషియన్, రఘుబుద్ధుల కాంబినేషన్ కదా, పొలిటీషియన్గా ఉండడానికి పొలిటీషియన్గా కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. గురుడే మీ బ్రహ్మాండంగా ఉంటాడండి. ఎందుకంటే సప్తమాధిపతి, దశమాధిపతి ద్వితీయ భావంలో ఉన్నాడు. అంటే బాగా డబ్బు సంపాదించుకుంటారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. పైగా మీ భార్య గారు కానీ భర్త గారి ద్వారా ధన సంపాదన కలిసి ఉండడము, అలాగే మీ ఉద్యోగ రీత్యా కూడా ధన సంపాదన, ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా వస్తాయి, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా వస్తాయంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అర్థం. అంటే గురుడు ప్రభావం వలన కంఠధ్వని బాగా ఉండడము, సాహిత్య రంగంలో కూడా మీరు అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఎక్కువగా మీ ప్రయాణం వల్ల ఎక్స్పెన్సివ్గా ఉండడానికి అవకాశం ఉంది. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తుంటారు. బహుశా మీ చెల్లెళ్ళని, సిస్టర్స్ని కలవడానికి, మీ బ్రదర్స్ని కలవడానికి, వాళ్ళ సపోర్ట్ కూడా మీరు తీసుకోవడానికి అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. కానీ విద్యలో మాత్రం ఆటంకాలు ఏదో ఏర్పడుతూ ఉంటాయి. మీకు కొంచెం విద్యలో మీకు జాగ్రత్తగా చూసుకోండి. కానీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. సంతానం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ముఖ్యంగా పుత్రిక సంతానం కలగడానికి అవకాశం ఉంది. శని సప్తమ భావాన్ని చూడడం వల్ల కూడా కొద్దిగా మీకు ఏదో ప్రాబ్లమ్స్, భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అదే మ్యారేజ్ త్వరగా కాకపోవడమో జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా గురు దృష్టి 6వ భావానికి 8వ భావానికి ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఏంటంటే రోగాల వలన కానీ, రుణాల వల్ల కానీ భయం లేకుండా ఉండడము, శత్రువుల వలన భయం లేకుండా ఉండడము, అలాగే 6వ భావాన్ని 8వ భావాన్ని కూడా గురుడు చూడడం వలన కొంతమంది పొలిటికల్ రంగంలో ఉన్న వారికి విజయం సాధించడానికి అవకాశాలు ఉండడము, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉండడం, ఇవన్నీ జరుగుతాయి. అంతేకాకుండా మీకు లా రిలేటెడ్ సంబంధించిన, కోర్టు సంబంధించిన విషయాల్లో కానీ ఇటువంటి విషయాల్లో మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు. గురు ప్రభావం బాగుంది, గురు బలం బాగుంది. అంతేకాకుండా భాగ్యస్థానం చంద్రరాహువులు ఉన్నారంటే మీరు మంచి ఫిజిక్ బాగా బలిష్టమైన వారు, ఎక్సర్సైజ్ చేసేవారుగా ఉంటారు ఇప్పుడు టైంలో. అంతేకాకుండా చంద్రరాహుల వలన భార్య కానీ భర్త కానీ సలహాలు తీసుకుంటూ ఉంటారు. జనరల్ చంద్రరాహుల కాంబినేషన్ ఉంటాయి. అలాగే ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రాహు వలన ముఖ్యంగా గంగా స్నానము, కాశీ వంటి క్షేత్రదర్శనాలు చేసుకుంటారు. దశమంలో శని కూడా గంగా స్నానం చేయిస్తాడు. అది కంటక శని అయినా కూడా దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి, గురుడు చేత చూడబడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా గంగా స్నానం చేయడానికి అవకాశం ఉంది. వ్యవసాయదారులు, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి శని వలన నష్టాలు వస్తాయి. కానీ దశమ స్థానంలో శని వలన వ్యవసాయ రంగంలో కూడా అభివృద్ధి ఉంటుందని చెప్పచ్చు. దశమలో శని ఉన్నాడంటే గ్రామానికి అధికారిగాను, అసలు లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేవారుగా మీరు ఉంటారండి. దశమంలో శని వలన కూడా అంటే జన్మభూమిని వదిలి దూర ప్రాంతాల్లో నివసించేవారుగా మీరు ఉంటారు. మీ జాతకాల్లో కూడా చూసుకోండి. దశమంలో లగ్నాతో దశమంలో శని ఉన్నాడంటే డెఫినెట్గా మీరు ఉన్న ఊరు నుంచి వదిలేసి వేరే ఊళ్ళో ఉంటారు. అంటే మీరు పుట్టిన ఊరు వదిలేసి. ఈ విధంగా చాలా బాగుందండి. 12వ భావన చంద్రులు కూడా ఉన్నారు, ఎక్సలెంట్గా ఉన్నారు. అంటే మీకంటే సన్మానాలు జరగడము, విదేశాలకు వెళ్ళడము, మంచి ప్రోగ్రామ్స్లో ఉండదు సెటిల్ అవ్వడము. ప్రోగ్రామ్స్ అంటే మీ చేస్తున్న జాబ్లో అని వాటిలో మీకు బ్రహ్మాండంగా సన్మానాలు జరుగుతూ ఉంటాయి. నేను మీ వాడరే వాడినారంటారో, డాక్టర్ వాడరే వాడినారు అదంటారో శర్మ ఇంతకు చెప్పినట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్తున్నాను అనుకోండి. నేను మరొకసారి చెప్పడం వలన
మీకు కావాలంటే జాతకాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చండి. మినిమం హాఫ్ అన్ వరకు చెప్తూ ఉంటాను నేను. జాతకాలు తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అవసరం. అంటే మీకు ఏ దశలు జరుగుతున్నాయో అవన్నీ కూడా చూసి మనం చెప్పచ్చు. మీకే కాదండి, మీకు తెలిసిన స్నేహితులు కానీ వాళ్ళకి కానీ మీరు చెప్పచ్చు. నేను చేసిన వీడియో మీకు పరిచయం లైక్ కూడా కొట్టండి సార్, అలాగా అందరికీ వెళ్తుంది. అంతేకాకుండా వాస్తురీత్యా కొంతమందికి వాస్తురీత్యా కూడా డౌట్స్ ఉంటూ ఉంటాయి. అంటే మనం సపోజ్ నేనున్నాను, నా పేరు ఆదినారాయణరావు అంటున్నాం, ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది అనే అక్షరం, ఎప్పుడైతే సరే అక్షరం మీద మన నేమ్, మన యొక్క పేరు మీద మొదటి అక్షరంతో మనం దిశ, అంటే మనం ఏ ఫేస్ ఉంటే మనకు కలిసి వస్తుంది, ఉత్తరమా, తూర్ప, పడమర అంటాం కదా, ఏ ఫేస్లో ఉన్నటువంటి ఇళ్లల్లో నివసిస్తే మనకి బాగా కలిసి వస్తుంది అనేది కూడా ఇంపార్టెంటే కదండి. అలాగా కూడా మనం తెలుసుకోవచ్చండి. నేను చెప్తూ ఉంటాను మీకు కావాలంటే. ఇంకా ఏమైనా వాస్తుకు సంబంధించిన విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నేను చెప్పడానికి ఉంటాను. జనరల్గా అంటే మీకు ఈ వాస్తు విషయంలో కానీ జాతకాల విషయంలో కానీ వేరే వాళ్ళు ఎవరు చెప్పరు. అంటే వేరే వాళ్ళు నేను ఒక్కడనే చెప్తుంటాను. నా పేరు మీద ఏమైనా ఛానల్స్ వచ్చినా కూడా ఎవరు చెప్పినా కూడా నమ్మకండి, నేనే ఉంటాను తప్ప ఎవరికి ఇవ్వలేదు ఆ ఛానల్. అంతేకాకుండా మా మిస్సెస్ గారు ఒకళ్ళే లిఫ్ట్ చేస్తూ ఉంటారు ఫోన్ కూడా. మీరు ఒకవేళ నాతో మాట్లాడాలనుకుంటే మెసేజ్లు పెట్టండి, తప్పకుండా నేను మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటాను. దాన్ని షూట్స్లో ఉంటుంటాను నేను కొన్ని సార్లు, ఏదో జాతకాలు చెప్పే హడావుల్లో ఉంటుంటాను. సో దానివల్ల ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, ఏమనుకోకండి. సో ఇప్పుడు మనం 12 రాశుల వారికి, అంటే జూలై నెలలో 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఇప్పుడు తెలుసుకున్నాం మనం. సో ఈ 12 రాశుల వారికి అసలు రెమెడీస్ ఏంటి, ఏం చేసుకుంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి రెమెడీస్ ఏమైనా చేసుకుంటే మంచిదేనండి. జనరల్గా మనకి అందరికీ కూడా శుక్ర ప్రభావం ఉంది, శుక్రకేతుల ప్రభావం. సో ముందుగా అమ్మవారి యొక్క పూజలు చేసుకోవాలండి. అంటే చండీ హోమం కానీ, ముందర ఫస్ట్ ఏంటంటే గణపతి ఆరాధన చేసుకుంటూ లక్ష్మీ గణపతి హోమం కానీ, చండీ హోమం కానీ చేయించుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ప్రతి పని స్టార్ట్ చేసే ముందర గణపతి ఆరాధన చేసుకుంటాం మనం. కేతు వల్ల కూడా, కేతు కొంతమందికి ప్రభావం ఉంటుంది. సో గణపతి ఆరాధన చేసుకుంటూ పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి చవితి ఉంటుంది సారా, సంకటహర చతుర్థి అంటాం మనం చవితిని. ఆ రోజు కనుక ప్రతి వాళ్ళు అందరూ కూడా రండి ఈ గణపతి ఆరాధన చేసుకోవడం వలన ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, సంకటాలు లేకుండా మనల్ని వినాయకుడు కాపాడుతూ అన్ని విషయాల్లో మనల్ని సక్సెస్ చేస్తూ ఉంటాడు. ఆయన విజయంగా చేకూరుస్తూ ఉంటాడు. అటు పెళ్లిళ్ళ విషయంలోనూ, ఇటు ఉద్యోగ విషయంలోనూ, అంటే వివాహాల విషయంలోనూ అన్ని రకాలుగా కాపాడుతాడు. అంతేకాకుండా కుజ ప్రభావం కూడా ఉంది. కుజుడు చాలా మందికి అంత ప్రభావం, మంచి ప్రభావం ఉండదు. కాబట్టి కుజుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం వలన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చేసుకోవడం వలన ఈ మంచి ప్రభావం, అంటే ఆ కుజుడి యొక్క దోషం తగ్గుతుంది. ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని కూడా మనం 100 నిమిషాలు చేసుకున్నా కూడా చాలు. అలాగే కొంతమందికి అష్టోత్తరం చేసుకుంటూ ఉంటారు, అవన్నీ చేసుకున్న వాళ్ళు కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శని దోషం వల్ల కూడా మనకి కొద్ది దోషాలు ఉంటాయి. అందుకని ఆంజనేయ స్వామి వారిని పూజించిన, ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించిన, ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేసుకున్న, వస్త్రం సమర్పించిన, ఈ కాలంలో మామిడి పళ్ళు లేదా ఫలాలు సమర్పించిన, శని వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయని చెప్పి మనం చాలా చోట్ల చదివాము, పరిహారం కూడా అవుతాయి. ముఖ్యంగా ఈశ్వరారాధన అలాగే విష్ణువుకి సంబంధించిన విషయాల్లోనూ మనం తప్పకుండా పూజలు చేసుకోవడం వలన అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.